తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు, మార్గదర్శకత్వం తీసుకున్నారని బసవరాజ్ తెలిపారు. తాజా రాజకీయాలు, సంక్షేమ పరిషత్ బలోపేతం, బ్రాహ్మణుల సమస్యలు మరియు కాంగ్రెస్ పార్టీ అంశాలపై వారు చర్చించారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ మరియు సీనియర్ కాంగ్రెస్ నేత బసవరాజ్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, అదేవిధంగా ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా అయిన మధు యాష్కి గౌడ్తో భేటీ అయ్యారు. ముఖ్యంగా తాను చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగానే మధు యాష్కి గౌడ్ను కలుసుకున్నట్టు ఈ సందర్భంగా బసవరాజ్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే సమకాలీన రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఈ రాజకీయాలే కాకుండా కాంగ్రెస్ పార్టీ పటిష్ట కావచ్చు, అదేవిధంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కూడా ఇరువురి మధ్య అంశాలైతే చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సర్ ప్రోగ్రాంకు ఇన్ఛార్జిగా కూడా ఉన్న రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ అయితే బ్రాహ్మణ పరిషత్ చేపడుతున్న కార్యక్రమాలను అయితే మధుయాష్కి గౌడ్కు విన్నవించడం జరిగింది. సమీప భవిష్యత్తులో కూడా బ్రాహ్మణ పరిషత్ను అన్ని విధాలుగా తీర్చిదిద్దే క్రమంలో మధుయాష్కి గౌడ్ సహకారులను అయితే ఆయన ఆకాంక్షించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ నుంచి మార్గదర్శకత్వం పొందానని, అదేవిధంగా ఆశీస్సులు స్వీకరించానని, వారిని గెలవడం ఎంతో ఆనందంగా ఉందని బసవరాజ్ శ్రీనివాస్ తెలియజేశారు. వాస్తవానికి బ్రాహ్మణ పరిషత్పై ఆర్థిక భారం పడకూడదనే కారణంతో వేతనం కూడా తీసుకోకుండా పనిచేస్తున్న బసవరాజ్ శ్రీనివాస్ను ఇటీవలే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారంపై అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయమై ఒక మెమోరాండం కూడా సమర్పించి బ్రాహ్మణ పరిషత్ సమస్యలకు నిధుల విడుదలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఇతర అంశాలపై కూడా పరిష్కారంపై కూడా విన్నవించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మధుయాష్కి గౌడ్ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి బ్రాహ్మణ పరిషత్ సంక్షేమ పరిషత్కి ఎలాంటి సమస్యలున్నా కూడా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఒక ఎల్బీనగర్ పార్టీ ఇన్ఛార్జిగానే కాకుండా పార్టీలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా, మాజీ ఎంపీగా కూడా ఉన్న మధుయాష్కి గౌడ్ సంబంధించి అయితే బసవరాజ్ శ్రీనివాస్కు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఇటు ప్రజాసేవ కాబట్టి కాంగ్రెస్ రాజకీయాల్లో కావచ్చు వాళ్ళు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో మధుయాష్కి గౌడ్ను కలుసుకొని సహాయ సహకారాలు, అదేవిధంగా సలహాలు, సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా బసవరాజ్ శ్రీనివాస్ కోరిన నేపథ్యంలో ఆయన సానుకూలంగానే స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ సంక్షేమ పరిషత్ కావచ్చు, రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకార విషయంలో కూడా మధుయాష్కి గౌడ్ బసవరాజ్ శ్రీనివాస్ని అయితే అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బ్రాహ్మణులు కూడా ఎంతో పేద వర్గానికి చెందిన వారిని, వారికి ముఖ్యంగా అభివృద్ధితో పాటు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా విజయవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కూడా మధుయాష్కి గౌడ్ అభిప్రాయపడడం జరిగింది.